సరే సరే, క్యాండీ తింటావా? ఈ బొడి పెనం కనపడనీయకూడదు. ఏం చేయాలి? ఇంత పెద్ద గుండ్రంగా వచ్చింది. అరే హా, ఇలాంటి గుండ్రాలు చాలా చేస్తే అప్పుడు తేడా తెలియదు కదా. ఇదిగో అంతే. ఇప్పుడు ఎవరు కనిపెట్టలేరు. నేను వెళ్ళి చేయి కడుక్కొని వస్తాను. గుండ్రం గుండ్రం గుండ్రం. టోకీ, నీ ముఖానికి ఏమైంది టోకీ? టోకీ, అమ్మా, నేను టోకీని లేడీ బర్డ్ లా మార్చేశాను. సరే, కంగారు పడకు టోకీ, నీ మొహాన్ని నేను కడిగేస్తాను. లేకపోతే రంగు అలాగే ఉండిపోతుంది. ఓ ఆ. అరే, ఏంటిది? ఇక్కడ గాయమైంది. టోకీ, పీకు, టోకీకి దెబ్బలా తగిలింది? నేనేం చేయలేదమ్మా. తనే పరిగెడుతున్నప్పుడు తగులుకొని కింద పడిపోయింది. నువ్వు ఒక్క గాయాన్ని దాచడానికి 10 గాయాలు సృష్టించావా? పీకు, ఈ విషయాన్ని వెంటనే నాకు చెప్పాల్సింది. పిల్లలకి ఎప్పుడైనా దెబ్బలు తగిలితే ఆలస్యం చేయకుండా ఆ విషయాన్ని అమ్మా నాన్నకి చెప్పాలి. అయిపోయింది. టోకీ, నువ్వు కోతి బొమ్మతో ఆడుకో, నేను ఆటో బొమ్మతో ఆడుకుంటాను. ఓకే? ఏంటి టోకీ, నేను ఆడుకోవాలి కదా. సరే, ఆ కోతి బొమ్మని తిరిగివ్వు. టోకీ, ఇలా చేయకూడదు. అరే, ఏమైంది? నాన్న, టోకీ ఆ కోతి బొమ్మ, ఆటో బొమ్మ రెండూ తీసుకుంది. కొత్త కొత్త గిన్నెలని కొనుక్కో, కొన్నిటిని ఇవ్వు, కొన్నిటిని తీసుకో. అమ్మా ప్యారీ, ఆ పాత సామాను అతన్ని ఆపు, నేను పాత సామాను తీసుకొస్తాను. మెరిసే గిన్నెలు కొనుక్కోండి, పాతవి ఇచ్చి తీసుకెళ్ళండి. మంచి మంచివి తెచ్చాము, కొత్త సరుకు తీసుకోండి. చాలా రోజుల తర్వాత వచ్చారు. మీకోసం 7 సముద్రాల అవతల నుంచి సామాన్ తీసుకొచ్చాము నాన్న ప్యారీ. పాత సామాన్లు ఇవ్వండి, కొత్త గిన్నెలు తీసుకోండి. వావ్, కొత్తదిలా ఉంది. థ్యాంక్ యూ లోలో ఆంటీ. థ్యాంక్ యూ. మెరిసే గిన్నెలు కొనుక్కోండి, పాతవి ఇచ్చి తీసుకెళ్ళండి. మంచి మంచివి తెచ్చాము, కొత్త సరుకు తీసుకోండి. త్వరగా తిరిగి రండి. ఐస్ క్రీమ్ తీసుకురండి. అమ్మా, ఈ రోజు నాకు ఈ గ్లాసులోనే పాలు ఇవ్వాలి.
అలాగే. టుకీ, సరే ఇప్పుడైనా నాకు ఆ కోతి బొమ్మ ఇవ్వు. సరే, కోతి బొమ్మ ఇవ్వద్దు, కనీసం ఆటో బొమ్మైనా ఇవ్వు. అరే, ఏదో ఒక బొమ్మ నాకు ఇవ్వచ్చు కదా. టోకీ, నీకు గుర్తుందా లోలో దోదో ఏం పాట పాడారో? నేను చెప్తాను. కొన్నిటిని ఇవ్వు, కొన్నిటిని తీసుకో. కొన్నిటిని ఇవ్వు, కొన్నిటిని తీసుకో. ఆ? లా లా లా, దా దా దా, లా లా లా, దా దా దా. ఏం తెచ్చావు టుకీ? బట్ 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 బుడగలా, వీటిని ఎలా చేసావు? నువ్వు ఏం చేసావు టోకీ? పద పద, అమ్మ దగ్గరికి వెళ్దాం. ఏదైనా తినేస్తావు నువ్వు. అమ్మా అమ్మా, చూడు, టుకీ నోట్లోంచి బుడగలు వస్తున్నాయి. నువ్వు ఏం తిన్నావు టోకీ? ఇదేంటో తెలియట్లేదు. ఓ ఇదా. ఇది కుంకుడుకాయ. దీన్ని సబ్బులాగా కూడా మనం వాడుకోవచ్చు. దీన్ని ఇలా తినకూడదు టోకీ. నేను కూడా బుడగలు చేయాలి. కొంచెం రుచి చూడనా అమ్మా, ప్లీజ్. వద్దు, తినాల్సిన అవసరం లేదు. పదండి, కుంకుడుకాయతో బుడగలు చేద్దాం. ఇలా చూడు, నానబెట్టిన కుంకుడుకాయలు ఎంత చక్కగా నీటిలో కలిసిపోతాయో. ఇది బుడగలు చెయ్యడానికి ఉపయోగించే వైరు. ఇప్పుడు చూడు మజాని. నేను చేస్తాను. చూడు చూడు, ఇలా కూడా మనం బుడగలు చెయ్యొచ్చు. కుంకుడుకాయ నుండి బుడగలు. ఇది భలే సరదాగా ఉంది. బల్ బల్ పట్ పట్. వావ్, నూడిల్స్. ఇది ఇడియాపం. నా మిత్రుడు ఈ మెషిన్ని పంపించాడు. ట్రై చేస్తున్నాను. నానా, మీరు దీంతో చౌమీ లాంటి నూడిల్స్ తయారు చేయొచ్చు కదా. వా వా, నేను చామే అని విన్నానా? చక్కగా చేసుకోవచ్చు, కానీ దానికోసం మరో పిండి కావాలి. టుకీ, ఈ రోజే దొరుకుతుంది చౌమీన్. చౌమీన్. ఆగండి, నేను చిన్న బౌల్స్ని తీసుకొస్తాను. అలాగే ఇప్పుడు సాస్ కూడా తీసుకురావాలి. కాస్త తిని రుచి చూస్తాను.
ఉమ్, ఆ? పీకుటూకి చామిన్ని ఇలా తినకూడదు. ముందుగా దీన్ని మన ప్లేట్లలో పెట్టుకోవాలి. ముందు ఫోర్కుతో ఇలా తిప్పాలి, తర్వాత ఇలా తినాలి. ఆ? మ్మ్. మ్మ్. హ? ఇక ఇప్పుడు ఒక క్యారెట్. ఒకసారి చౌమిన్, ఒకసారి కూరని. ఒక్కసారి చౌమీన్, ఒక్కసారి కూరని. నమ్ 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 నమ్. మజా వచ్చింది. మన ప్రతిరోజు చౌమీన్ ని తినలేం కదా నాన్న. రోజునా? కానీ రేపు నేను పిజ్జా తయారు చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత పూరీ కూర. పూరీ. ఓ నేను వేళాకోళం చేస్తున్నాను. నేను రేపు పిజ్జాని తింటాను. కొత్త కొత్త తిళ్ళు నాన్న రోజు చెయ్యి.